మన ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చాలా చూసాం తమిళ్లో, మలయాళంలో. సస్పెన్స్గా ఉందన్న సినిమా. సస్పెన్స్గానే ఉంది, కాకపోతే యావరేజ్. శ్రీ విష్ణు గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించిందా, సెకండ్ హాఫ్ బెటర్ అనిపించిందా? సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్గా చూపించారు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ ఫిల్మ్. హీరో బాగా యాక్ట్ చేశారు. బాగుంది, యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ పరంగా ఓకే, పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో హీరోయిన్ కూడా అంత గ్లామర్ ఏం లేదు, ఒక పోలీస్ క్యారెక్టర్లో చూపించారు అమ్మాయిని. ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ ఫిలిం. మృత్యుంజయ్ మూవీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కాలభైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా ఈ మధ్యన రాలేదు. ఇంతకుముందు శ్రీ విష్ణు గారిది ఇంతకుముందుకి ఒక మూవీ వచ్చింది, కానీ తర్వాత విశ్వవిన్యాసం కాదు, ఇంకా ముందే యాక్చువల్గా పేరు గుర్తు రావట్లేదు. కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇంకా విష్ణు గారికి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. అంటే ఇన్ని రోజులు అన్ని కామెడీ ఫిల్మ్స్ చేస్తున్నాయి కదా, సీరియస్ ఫిలిమ్స్. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చాలా సూపర్గా ఉంది. అసలు ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉంది పాప? బాగుందా? సెకండ్ హాఫ్ అయితే టూ గుడ్. ఓకే. ఫస్ట్ హాఫ్ టూ గుడ్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఉంటుంది. సూపర్. ఓవరాల్ సినిమా అవుట్ ఆఫ్ 5కి 4 ఇవ్వచ్చు. 4 ఇవ్వచ్చా? యా. కొత్త ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తారంటారా శ్రీ విష్ణు గారు? అంటే థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి. నెక్స్ట్ జోనర్ షిఫ్ట్ అయ్యాడు కదా, మోస్ట్లీ ఇది కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే దీనికి ముందు ఒక కామెడీ సినిమా, ఇప్పుడు ఒక సినిమా, బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిల్మ్స్ వస్తున్నాయి కదా. యా, మోస్ట్లీ అంటే ఇంతకుముందు అంతా కామెడీ జోనర్స్ ట్రై చేశాడు కదా, ఇప్పుడు చాలా ఫ్రెష్ ఉంది. అంటే మొత్తం జోనర్ షిఫ్ట్ అయింది కాబట్టి కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంది. అంటే అతను మీరు ఆ హీరో నుంచి ఇలా వస్తుందని మోస్ట్లీ నేను ఇంత బాగుండేది అనుకోలే. సినిమా టూ గుడ్. డైరెక్షన్ అంతా కూడా బాగా, డైరెక్షన్ ఎస్పెషల్లీ డైరెక్షన్, అంటే సింపుల్ సీన్స్ని కూడా డైరెక్షన్స్ తోటి చాలా వర్కౌట్ చేశారు. మస్తు అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగెస్ సూపర్. అసలు సూపర్. అసలు విజిల్స్ లోపల అరుపులు. హిట్ డెఫినెట్లీ సూపర్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూడొచ్చా? అంటే థ్రిల్లరు మోస్ట్లీ. అంటే థ్రిల్లర్ అంటే కూడా అంటే ఫ్యామిలీస్ చూడని సీన్స్ ఏం లేవు, అంటే అన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అంత బాగుంది. అంటే థ్రిల్లర్ అంటే కొన్ని సినిమాలు ఉంటాయి కదా వెరీ హారబుల్గా, అలా కాకుండా ఎవరైనా చూడొచ్చు. మా బాబా చూసింది కదా. ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది. శ్రీ విష్ణు అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నాడా? ఓకే. బట్ మనకి క్లైమాక్స్లో వచ్చే థంప్ అండ్ హీరోకి విలన్కి జరిగే సంభాషణలు అండ్ విలన్ని కనుక్కోవాలనేది అది చూపించడం ఒక ఆర్ట్ అది. సో హుస్సేన్ షా కిరణ్ గారు రియలీ హస్ డన్ అ వండర్ఫుల్ వర్క్. అండ్ ప్రతి థ్రిల్లర్ సినిమాల్లో విలన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. సో అసలు బాహుబలిలో రాణా గారు ఎట్లనో అంత పవర్ఫుల్ ఉండే. అండ్ బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు ఇంకా మామూలుగా లేదు. ఒక చిన్న పాప ఉంటుంది, తను కూడా చాలా బాగా క్యూట్గా చేశారనమాట. అండ్ విష్ణు గారు ఎమోషన్స్ అయితే ఇంకా బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్ చాలా బాగా పండాయని ఎక్స్ప్రెషన్స్ అదైతే తెలిసిందే. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు కామెడీ జోనర్ కాకుండా ఇలాంటివి ట్రై చేయొచ్చు అంటారు? 100% అండ్ 200% ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ చాలా బాగున్నాయి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా, లైక్ సస్పెన్స్కి అంటే థ్రిల్కి అండ్ విలన్ హీరో కలవడము ఫైట్ అనేది అన్ని సినిమాల్లో చూసేలాగా లేనే లేదనమాట. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఖచ్చితంగా చూడాలనేసి నేను చెప్తాను. బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిల్మ్స్ వస్తున్నాయి కదా, లాస్ట్ టైం ఏమో కామెడీతో వచ్చారు, ఈసారి ఏమో థ్రిల్లర్తో వచ్చారు. దిస్ ఈస్ డిఫరెంట్ అండి. అంటే యాక్చువల్గా అయితే హీరోస్ ఎవరైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తారో వాళ్ళు మనకి మంచి మూవీస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టే. సో డెఫినెట్గా ఇది మనం ఎంకరేజ్ చేయాలి విష్ణు గారిని, ఆర్ హూఎవర్ ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ జానరస్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. 100% నచ్చుతుంది అండి. బికాస్ ఓన్లీ థ్రిల్లర్ సస్పెన్స్ కాకుండా ఎమోషనల్ టచ్ కూడా చాలా ఉందన్నమాట. చిన్న పాప ఉంది అండ్ ఎమోషన్స్ అయితే చాలా 100% ఇచ్చారు. దానికి నేనైతే అంటే అది చెప్తే బాగుంటుంది లేదు, కానీ విలన్ ఆయనని తీసుకురావడము, ఆయన ఇంటరాక్షన్ అవ్వడం హీరోతో, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అసలు అంత ఇదిగా అంటే యూజువల్గా ఎప్పుడైనా హీరో ఎలివేట్ అవ్వాలంటే కూడా ఆయనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండాలి, విలన్ పవర్ఫుల్గా ఉండాలి. అంత అసలు చాలా ఎక్స్ట్రాడినరీ విలన్ తీసుకొచ్చారు హుస్సేన్ షా కిరణ్ గారు. గ్రేట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే ఐ మీన్ 10 అంటే 9 అట్లా ఖచ్చితంగా 100%. థ్యాంక్ యూ సో మచ్.
కంప్లీట్ థ్రిల్లర్ కాబట్టి మా ఏజ్ వాళ్ళకంటే చిన్న వాళ్ళకు చాలా బాగుంటుంది. నాకు కూడా బోరు కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టలేదండి ఎక్కడ? ఎక్కడా లేదండి, మధ్యలో ఎక్కడో 1-2 చోట్ల అనిపించింది కానీ అది కూడా పర్వాలేదు, నెగ్లిజిబుల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. నిజంగా ప్రతి అడుగు క్రైమ్ థ్రిల్లర్ అంటే మామూలు విషయం కాదు. చాలా సీరియస్గా ఆలోచించాలి, చాలా డెప్త్గా ఆలోచించాలి, అడుగు ఆలోచించాలి. అలా ప్రతి సీన్లో కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా దాంట్లో ఇమ్మర్స్ చేసి డెప్త్కి వెళ్ళి మైక్రో లెవెల్లో చేసి ఒక స్థాయి సినిమా తీసుకొచ్చారు. సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే ఉంది సినిమా, బాగుందండి. క్రైమ్ బాగుంది. గుడ్ మూవీ, గుడ్ మూవీ. శ్రీ విష్ణు గారు ఇప్పుడు కామెడీ కాకుండా ఇలాంటివి చేస్తే కూడా అంటే ఒక హీరో కామెడీ, ఒక హీరో విలన్, ఒక హీరో క్రైమ్ అలా చేయాలని లేదండి. హీరో ఏ సినిమా చేస్తాడు. ఆయన కామెడీ చేయగలరు, క్రైమ్ చేయగలరు, ఏదైనా చేయగలరు. ఒక క్యారెక్టర్ కామెడీ వస్తే ఒక క్యారెక్టర్ క్రైమ్ రావచ్చు. అలా ప్రాపర్ స్థాయిలో శ్రీ విష్ణు గారు ఉపయోగించుకున్నాడు దాన్ని. సామాజిక వర్గంగా చూసాను నేను, బట్ దానికంటే శ్రీ విష్ణు గారిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నటనలో కానీ యాక్షన్లో కానీ ఏదైనా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఆయనలో. బట్ థ్యాంక్ యూ. డైరెక్టర్ కూడా బాగా తీసుకొచ్చారు సినిమాని, స్టోరీ కానీ ఏదైనా కానీ బాగుంది. ఓకే, నాకు అన్ని బాగా నచ్చేయండి, చక్కగా ఉంది నిజంగా. యాక్టింగ్ బాగుందండి, ఆయనది చాలా బాగుంది. ఈసారి అంటే థ్రిల్లింగ్గా కూడా ఇలాంటి సినిమాలు కూడా చేయగలరని నిరూపించుకున్నారు ఆయన. బాగుంది. ఎక్కడైనా కామెడీ జోనర్ కనిపించింది? ఏమీ లేదండి, అస్సలు లేదు, అసలు అలా లేదు. సినిమా మొత్తం సస్పెన్స్ ఉందంటారా లాస్ట్ వరకు? ఉందండి, ఉంది. అంటే మధ్యలో అనిపించిన ఆ ఎండింగ్ చాలా బాగా చూపించారు. అది బాగా చూపించారు, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. కామెడీ కాకుండా ఇలాంటివి కూడా చేయొచ్చు అంటారు? చెయ్యాలి అండ్ చాలా మంచి ఐటమ్ చేశారు. ఇంటర్వ్యూ బ్లాక్ అదిరిపోయింది. క్లైమాక్స్ హైలైట్ అన్నమాట, ఈ రెండు హైలైట్. గుర్తించే అందరూ చూడండి సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.